అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత కొద్ది రోజులుగా నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా ఏదైతే జాతీయ రహదారి ఉందో జాతీయ రహదారిపై కూడా వాహనాలలో డీజిల్ దొంగతనాలు చేస్తున్న 6 నిందితులను కూడా పోలీసులు అరెస్టు చేసి కూడా ఈరోజు రిమాండ్ తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆ మిర్యాలగూడకు సంబంధించిన డిఎస్పీ ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు 6 నిందితులు కూడా డీజిల్కి సంబంధించిన వారిని కూడా మనం ఐడెంటిఫై చేసిన పరిస్థితి ఉంది. ఎట్లా అదుపులోకి వచ్చారు సార్? ఎట్లా? ఇప్పుడు గత కొంతకాలంగా ఫ్రీక్వెంట్గా ఈ రోడ్డు మీద, హైవే మీద, ఇంటర్నల్ రోడ్స్లో ఆపినటువంటి వెహికల్స్ దగ్గర డీజిల్ పోతుందని కంప్లైంట్స్ వస్తున్నాయి మాకు. దాని మీద జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అన్ని చెక్ పోస్టుల దగ్గర అక్కడ వీళ్ళ మీద అది పెట్టి మాకు లోకల్గా వచ్చినటువంటి సోర్సెస్ తోటి వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళ వెహికల్స్, వీళ్ళ నెంబర్స్ మీద గత వారం రోజులుగా మా టీము సిసిఎస్ టీం తోటి కలిసి వర్కౌట్ చేస్తున్నది. దాంట్లో క్రమంగానే లోకల్ ఇన్ఫర్మేషన్ మీద నిన్న మధ్యాహ్నం అట్లా వీళ్ళని పికప్ చేసుకోవడం జరిగింది. వీళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్ అవి ఆ నెంబర్స్ దాన్ని బట్టి అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నాం. ఈ నిందితులు మొత్తం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ, వేరే రాష్ట్రాల్లో ఓన్లీ తెలంగాణకు సంబంధించిన వాళ్ళైనా సార్? వీళ్ళందరూ కూడా యాక్చువల్గా మేము ఇప్పటివరకు అరెస్ట్ చేసిన 6గురిలో 5గురు కూడా వీళ్ళు సీతారాంపురం విలేజ్, వీళ్ళది బొల్లేపల్లి మండలం, పల్నాడు డిస్ట్రిక్ట్. ఒక్కతను మాత్రమే నేరేడుగొమ్మ నల్గొండ జిల్లా. అతను 5గురు ఆంధ్ర వాళ్ళే. వీళ్ళు అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు. వీరి దగ్గర నుంచి ఎంత అమౌంట్ రికవరీ చేశారు సార్? ఏమైనా డీజిల్ కూడా రికవరీ చేశారా? వీళ్ళ దగ్గర నుంచి ఇప్పటివరకు 6 లక్షల రూపాయల క్యాష్, 4 వెహికల్స్, దీంట్లో 3 ఇన్నోవాలు ఉన్నాయి, ఒక జైలో వెహికల్, తర్వాత 700 లీటర్ల డీజిల్, దానికి సంబంధించినటువంటి క్యాన్స్, అదర్ మెటీరియల్ తీసుకున్నాము. వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకుంటే మిగతా విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అంటే వీళ్ళందరూ పాత నేరస్తులైనా సార్? ఎప్పటి నుంచి వీళ్ళు చేస్తున్న పరిస్థితి? ఇదే వేరే క్రైమ్, వీళ్ళ ఏమైనా క్రైమ్ ఉందా? మీరు ఇన్వెస్టిగేషన్ చేసిన క్రమంలో పాత నేరస్తులకు ఇంకేమన్నా? మాకు ఇప్పటివరకు దొరికిన సమాచారం ప్రకారం వీళ్ళ మీద గతంలో కేసులు ఏం లేవు. వీళ్ళు చాలా ట్యాక్ట్ఫుల్గా, ఎక్కడ అనుమానం రాకుండా రాత్రిపూట మాస్క్లు వేసుకొని చాలా జాగ్రత్తగా చేస్తూ ఉన్నారు. సో కొంచెం ఎవరికి కూడా అనుమానం రాలేదు వీళ్ళ మీద. సార్, ముఖ్యంగా ఇప్పుడు వాహనదారులు ఏదైతే జాతీయ రహదారిపై కూడా వాహనదారులు వెళ్తున్నారు, కొంతమంది డ్రైవర్లు కూడా పక్కన ఆపి నిద్రిస్తున్న క్రమంలో కూడా వీళ్ళు దాడులు చేస్తున్న పరిస్థితి. వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తున్నారు డ్రైవర్లకు? రెండు మనం గమనించాల్సింది, ఈ మధ్య కాలంలోనే ఇదే మిర్యాలగూడ రూరల్లో ఈ వెహికల్స్ని ఫాలో చేసి ఆ వెహికల్ పార్క్ చేసి వెళ్ళినప్పుడు అద్దాలు వలగొట్టి దాంట్లో నుంచి వాల్యుబుల్స్ దొంగతనం చేసేటువంటి ఒక టీంని పట్టుకోవడం జరిగింది. మీ అందరి నోటీస్లో ఉంది. అదేవిధంగా ఇప్పుడు వెహికల్స్ పక్కన పార్క్ చేసి నిద్రించే టైంలో, జనరల్గా మిడ్ నైట్ టైంలో డ్రైవర్స్ రెస్ట్లో ఉంటారు కాబట్టి, సో డ్రైవర్లు కొంచెం అలర్ట్గా ఉండాలనేటటువంటిది ఒకటి. 2, డ్రైవర్లు ఈ 2-3 వెహికల్స్ కలిపి ఒక దగ్గర ఆపుకుంటే ఎవరన్నా దాంట్లో నైట్ వాళ్ళ వెహికల్ చూసుకోవడానికి కూడా వీలుంటుంది. అంతకంటే ఇంపార్టెంట్, ఇలాంటి సంఘటనలు జరిగితే దగ్గరలో పోలీస్ స్టేషన్కి సమాచారం ఇచ్చినట్టయితే పోలీస్ పెట్రోలింగ్ పెంచడం, వీళ్ళ మీద నిఘా పెట్టడం కూడా మాకు ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ. మొత్తం ఇది డిఎస్పీ రాజశేఖర్ రాజు చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. ఏదైతే జాతీయ రహదారిపై వాహనాలు ఆపి ఉన్న క్రమంలో కూడా డీజిల్ దొంగతనాలు చేసిన మూటాను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నామని చెప్తున్నారు. వాహనదారులు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.